చిన్న చిన్న చినుకులతో కురిసే వాన, మేఘావృతమైన ఆకాశం, చల్లటి గాలి. ఈ అద్భుతమైన వాతావరణంలో రంగురంగుల పూలతో, రకరకాల పళ్ళతో కిక్కిరిసిపోయిన జనము, ఈ మార్కెట్ అంతా సందడిగా ఉందండి. ఏంటా అని అనుకున్నాను. ఎస్, ఈరోజు శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం. మా అమ్మ నన్ను పూలు తీసుకురమ్మని మార్కెట్కి పంపించింది. ఇక్కడ చూసే ఈ ఆనందం, ఈ కోలాహలం నాకెప్పుడు అనిపిస్తుంటుంది, మన పూర్వీకులు ఈ వ్రతం ద్వారా మనం ఏమి తెలుసుకోవాలని నేర్పించారో కనుక్కోవాలని అనిపించింది. వరలక్ష్మీ వ్రతం. లక్ష్మీదేవి చాలాటికి బ్రాండ్ అంబాసిడర్ అండి. డబ్బుకి, ఆనందానికి, సుఖానికి భూమి మీద ప్రతి మనిషి కోరుకునేది ఇంకాస్త సంతోషం, ఇంకాస్త డబ్బు, ఇంకాస్త ఆనందం, కలకలలాడుతుంటాం. నా ఉద్దేశంలో అయితే కోరికలతో చేసే పూజల కన్నా కృతజ్ఞతతో చేసే పూజలకే ఫలం ఎక్కువ ఉంటుంది. అవునండి, మనకి ఇప్పుడు దాకా దేవుడు ఇచ్చిన ఆ ధనంతో, సుఖ సంతోషాలతో, ఆనందంతో సంతోషంగా బతుకుతున్నాం. ఇవన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకోవటానికే ఈ వ్రత విధానాలు అని అనుకుంటున్నా నేను. దీపాన్ని వెలిగిస్తాం, మనకి జ్ఞానాన్ని చూపించే వెలుగులాగా అది పనిచేస్తుంది. దేవుడు ధాన్యాన్ని ఇచ్చాడు. ధాన్యం మన ఆహారం, జీవనాధారం. దేవుడు మన ఇంట ప్రతిరూపంగా, ఆ మహా స్త్రీ శక్తి ప్రతిరూపంగా ఒక తల్లిని, చెల్లిని, కూతురుని, మన ఇంటికి వచ్చే ప్రతి కోడలిని ఆమె ప్రతిరూపంగా మన జీవితాన్ని నడపటానికి పంపించాడు. మనకి అన్నం వండి పెట్టే చేయిలో లక్ష్మి ఉంది. మనం ఆనందంగా నవ్వుకుంటూ బతికే ప్రశాంతతలో లక్ష్మి ఉంది. ఇట్లు మీ మానస సంచారి. మళ్ళా కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.